ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا مولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما والفجر وليال عشر بسم الله الرحمن الرحيم وإذا أخذ ربك من بني آدم من ظهورهم ذريتهم وأشهدهم على أنفسهم ألست بربكم قالوا بلى شهدنا أن تقولوا يوم القيامة إنا كنا عن هذا غافلين وقال تعالى في القرآن المجيد والفرقان الحميد وشاهد ومشهود رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما. సమస్త స్తోత్రములు ఆ ఏకైకుడు అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. దాని తర్వాత చిట్ట చివరి ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎనలేని దరుదులు వర్షించుగాక. అల్లాహుమ్మా సల్లి వసల్లిం అలా నబీనా ముహమ్మద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఖాఫ్ యొక్క వాక్యాలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. యౌమ నకుల్ జహన్నమ హలిం తలఅతి వ తకుల్ హల్ మిన్ మజీద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం రోజున నరకంతో ఈ విధంగా ప్రశ్నిస్తాడు, ఏం నిండిపోయావా? దానికి సమాధానంగా నరకం, హల్మీ మజీద్ నాకు ఇంకా కావాలి. సోదర మహర్షులారా, అలాంటి నరకాగ్ని నుంచి తప్పించుకోవడానికి స్వర్గానికి మనమంతా చేరుకోవాలని చెప్పి అల్లాహ్ సుబ్హానహు మనకు కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఆరాధన చేస్తాం, ఆ ఆరాధన అల్లాహ్ తఆలా రెట్టింపు చేసిస్తాడు. ఉదాహరణకి అరబీలో 2 పదాలు ఉన్నాయి, అదల్ మరియు ఫజల్. అదల్ అంటే ఒక కూలి వ్యక్తికి పిలిచాం, ఒకరోజు కూలి 1000 రూపాయలు, పని చేసిన తర్వాత అయితే జీతం 1000 రూపాయలు ఇచ్చేసాం. అదే వ్యక్తికి ఒకరోజు పని చేయించుకుని మనము 10,000 ఇచ్చినాం, ఒకరోజే పని. దానికి ఫజల్ అంటారనమాట. అదల్ అంటే న్యాయం చేయడం, ఫజల్ అంటే దానికి ఎక్కువ బహుమానం ఇవ్వడం. మనం చేసే ఆరాధన తక్కువ అయినప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ఫజల్, తన యొక్క కారుణ్యంతో మనకు ఈ రోజులో చేసిన ఆరాధనకి అల్లాహ్ తఆలా మనకి రెట్టింపు పుణ్యాలు ప్రసాదిస్తాడు. చాలా ఎక్కువ పుణ్యాలు అల్లాహ్ తఆలా ప్రసాదిస్తాడు. అందువల్ల నా యొక్క జుమ్మా ప్రసంగం ఏమిటంటే దుల్హిజ్జా 10 రోజుల యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనాలు ఏమిటి. మొట్టమొదటిగా మనం గ్రహించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క మాసాలని హుర్మత్ అంటే పవిత్రమైన మాసాలుగా, గౌరవప్రదమైన మాసాలుగా, నిశ్చిత మాసాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందే ప్రకటించాడనమాట. ఎలాగైతే సూరా తౌబాలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరా ఫీ కితాబిల్లాహ్ యౌమ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ మిన్హా అర్బఅతున్ హురుమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే భూమి ఆకాశం సృష్టించినాడు, తన యొక్క పుస్తకం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని నిషిద్ధమైన మాసాలను అల్లాహ్ తఆలా లిఖించేశాడు. 12 మాసాలు ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు భూమి ఆకాశం సృష్టించినప్పుడు 12 మాసాలు అల్లాహ్ తఆలా నిర్ణయించాడు, కేటాయించాడు అనమాట ఖచ్చితంగా. అందులో 4 నెలలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవి నిషిద్ధమైన మాసాలు, గౌరవప్రదమైన మాసాలు అల్లాహ్ తఆలా ప్రకటించాడు అనమాట. ఆ మాసాలలో 3 ముతవాతిర్ అని ముతవాలియాత్ 3 నెలలు వరుసగా వస్తాయి, జుల్ఖైదా, జుల్హిజ్జా, ముహర్రం. ఇంకొక నెల వచ్చి అల్లాహ్ ప్రవక్త మహనీయ ముహమ్మద్ తెలియజేస్తున్నారు, ఇది వచ్చి రజబల్ ముదర్. రజబ్ ఇది జుల్ బైనల్ జుమాది వ షాబాన్. ఈ షాబాన్ మరియు జమాదుల్ ఉఖ్రా ఈ 2 నెలల మధ్యలో వస్తుంది రజబల్ ముదర్. ముదర్ అంటే ఒక కబీలా యొక్క పేరు అనమాట, ఒక జాతికి యొక్క పేరు అనమాట. అందువల్ల ఈ నెలకు ఆ యొక్క పేరుతో పిలవడం జరిగింది. ఇక హిస్టరికల్ కొంచెం పెద్ద వివరణ ఉందన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి అర్థం విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క నెలల్ని
హుర్మత్ నెలగా చేశాడు, గౌరవప్రదమైన నెలగా చేశాడు. ఈ నెలలో ఈ మాసాల్లో గలాట్ల కొట్టుకోవడం, ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం, ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హుర్మత్ చేశాడు, హరాం చేశాడు అనమాట. ఈ నెలకి ఈ హుర్మత్ నెలలో రావడం వల్ల ఈ నెలకి ఇంకా విశిష్టత పెరిగిపోతూ ఉంది. ఇంకో విషయం హదీస్లో ఏముందంటే, హజరత్ మూసా అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 30 రోజులు కేటాయించాడు. 30 రోజులు మీరు ఉండాలి తూర్ పర్వతం మీద, 30 రోజులు అని 30 రోజులు మీరు ఇతికాఫ్లో ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక 10 రోజులు ఉండమని యగష్ అల్లాహ్ తఆలా ఆజ్ఞాపించాడు. ఈ 10 రోజుల ఆజ్ఞాపనే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు గారు ఇంకా చాలామంది పండితులు తెలియజేస్తున్నారు, ఈ జిల్ హిజ్జా యొక్క మొదటి 10 రోజులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పొడిగించాడు. అంటే మూసా అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా 10 రోజులు తూర్ పర్వతం ఉండమని ఆజ్ఞాపించిన రోజులు కూడా ఈ 10 రోజులే, జిల్ హిజ్జా యొక్క 10 రోజులు. ఇది దీనికి అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు తెలియజేస్తున్నారు తన యొక్క ఉల్లేఖనంలో. అందువల్ల సోదరులారా, ఈ యొక్క 10 రోజుల యొక్క విశిష్టత మనకు అర్థమవుతా ఉంది. మూడో విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 10 రోజుల గురించి ప్రమాణం చేశాడు. వల్ ఫజ్ర్ వలయాలిన్ అషర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉషోదయం సాక్షిగా మరియు 10 రాత్రుల సాక్షిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వస్తువు మీద ప్రమాణం చేశాడనుకో, దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఒక అర్థం ఏమిటంటే, ఆ 10 రోజులు అల్లాహ్ దగ్గర మన గురించి సాక్ష్యం ఇస్తాయి. ఎలాగైతే ఇంకో ఖురాన్ వాక్యంలో మనకు అర్థమవుతాయి, వషాహిదు వ మషహూద్ అంటే ఇక్కడ సాక్ష్య దినం, దాని సాక్షి దినం ఏమిటి? తఫ్సీర్లో చూసినట్టే జుమ్మా రోజు సాక్ష్యమైన రోజు, సాక్ష్యం ఇచ్చే రోజు జుమ్మా రోజు. మషహూద్ అంటే ఎక్కడైతే సమావేశమయ్యాం దాని సాక్షిగా, ఇది అర్ఫాత్. 9వ రోజున ప్రపంచంగా నలుమూల నుంచి ప్రజలు అక్కడ జమ అయిపోతారు. జుమ్మా కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది, మన గురించి అల్లాహ్ సాక్ష్యం, ఓ అల్లాహ్ ఈ వ్యక్తి జుమ్మా నమాజ్కి వచ్చాడు. అర్ఫా మైదానం కూడా మన గురించి సాక్ష్యం ఇస్తుంది, ఓ అల్లాహ్ ఈ వ్యక్తి హజ్కు వచ్చాడు. ఈ రోజున మనం ఉపవాసం ఉండకపోతే కాఫీలని అంటున్నాం. ఒక వ్యక్తి కలిమా చదివాడు కానీ ఉపవాసం ఉండటం లేదు, నమాజ్ చదవడం లేదు, ఆ వ్యక్తి ముష్రిక్ పని షిర్కు పాల్పడ్డాడు. ఒక వ్యక్తి సంపాదన ఉండి ధనం ఉండి కూడా ఉమ్రా హజ్కి వెళ్ళడం లేదు తన జీవితంలో, ఆ వ్యక్తి కూడా ముష్రిక్ యొక్క కార్యం చేస్తున్నాడు. అందువల్ల సోదరులారా, మన దగ్గర ధనం ఉన్న తర్వాత ఖచ్చితంగా మనం ఉమ్రా హజ్ చేయాలి. హజరత్ అబూ హురైరా గారు, హజరత్ అబూ బకర్ సిద్దిక్ రతన్ గారు గురించి మనకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే జకాతు జంతువు ఇచ్చిన తర్వాత దాని యొక్క తాడి ఇవ్వడు, ఆ తాడి ఇవ్వలేదని కూడా నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను అని అబూ బకర్ సిద్దిక్ గారు తెలియజేశారు రజీల్లాహు తఆలా అంహు. ఇదే విధంగా హజ్ ఉమర్ అని తెలియజేశారు, ఏ వ్యక్తికి దగ్గర సంపాదన ఉంది ఉండి కూడా హజ్ చేయడం లేదు, ఆ వ్యక్తి నేను యుద్ధం చేస్తాను ఉమర్ అని తెలియజేశారు. చూడండి ఎంత పెద్ద విషయం. మనం ఈరోజు హజ్కు చాలా నెగ్లెక్ట్. మనం ధనం కూడా ఖర్చు పెట్టాలి, సమయాన్ని కూడా ఖర్చు పెట్టాలి, మన ప్రాణాన్ని కూడా అల్లాహ్ వారికి ఖర్చు పెట్టాలి. కానీ మనం ఖర్చు పెట్టడంలో చాలా వెనకాడిపోతాం. దమ్ గాద్ బర్ పర్వాని భయ్ దమ్డి నిజాన్ అంటారు, అవునా కదా? ప్రాణం పోతే పోనీ, డబ్బు మాత్రం పోకూడదు, పైసా నయా పైసా ఖర్చు అవ్వకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మనిషి యొక్క అన్ని వస్తువులతో ఆరాధన చేయడం అల్లాహ్ తఆలాకి చాలా ఇష్టం. కానీ మనం కేవలం నమాజ్కి ఉపవాసానికి పరిమితమైన డబ్బు విషయం వస్తే వెనక్కి వెళ్ళిపోతాం. చూడండి, ఎందుకంటే ఈ 10 రోజుల యొక్క ఆరాధన ఉత్తమమైన ఆరాధన ఎందుకనంటే, ఇమాం ఇబ్నే హజర్ రహమతుల్లా గారు ఒక మాట తెలియజేస్తున్నారు. అది ఏమిటంటే, ఈ యొక్క రోజులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని ఆరాధనలను జమ చేశాడు. వల్లది యజహరు
అన్న సబఫి ఇమ్తియాజిల్ అష్రదిల్ హజ్జా లీ మకానిల్ ఇజ్తిమాయి ఉమ్మహాతిల్ ఇబాదా ఫీ. ఏదైతే అతి ముఖ్యమైన ఆరాధనలు ఉన్నాయి ఇస్లాంలో, అవన్నీ కూడా ఒక చోట జమ అయిపోతున్నాయి. నమాజ్ ఆరాధన ఫరజ్, రెండవది ఉపవాసం ఫరజ్. ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1 నుంచి 9 రోజుల దాకా ఉపవాసం ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దిల్ హజ్జా యొక్క 9 ఉపవాసాలు, ప్రతి నెల యొక్క 3 ఉపవాసాలు, ప్రతి వారంలో సోమ మరియు గురువారం ఉపవాస ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖచ్చితంగా పాటించామని చెప్పి. కానీ మనం ఆ యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం, దాన్ని ఆచరణ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తితో జరిగిన సంభాషణ మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పంట చేతికి వస్తూ అంటే మంది చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. పంట కోతకు వచ్చిందిరా భయ్, ఇప్పుడు నాకేముంది, మొత్తం అప్పులు తీరిపోతాయని చెప్పి. కానీ ఒక మనిషి పండుగ వస్తా అంటే ఆ యొక్క కుతూహలం, ఆ యొక్క సంతోషం మౌనంలో కనబడంలే. కానీ నెల వస్తేనే వానికి బాధ వచ్చేస్తుంది. నేను ఫలానా చోట్ల డబ్బు కట్టాలి, ఆ ఇంటికి బడి కట్టాలి, ఈ పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి. దీని మీద వానికి ప్రెజర్ ఎక్కువైపోతుంది. పండగకు వచ్చి వెళ్ళిపోతారో వానికి అర్థం కావడంలే. అంత మనిషి డిప్రెషన్ వెళ్ళిపోతున్నాడు. ఏం భయ్ పండగ కదా, ఎందుకు అట్లా ఉన్నావు అంటే, పండగ అయితే ఉంది హజరత్, ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏం పండగ చేసుకోవాలి హజరత్. ఎందుకు వస్తున్నాయి సమస్యలు? ఈ యొక్క 10 రోజుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అల్లా తాలా ఏమంటున్నాడు, నాకు అడుగు నేను ఇస్తా అంటున్నాడు అల్లా తాలా. మనం అది మర్చిపోతున్నాం. రాత్రి 12 దాకా మనం జాగారం చేస్తాం, కానీ 4 గంటల 3 లేసి తాజు చదవలేము. 9 నిద్రపోయి 3 లేసి తాజు చదువు అల్లా ఇస్తా అంటాడు కదా, అడుగు. మోజన్ అజా ఇచ్చేటప్పుడు పిలుస్తాడు రమ్మని చెప్పి, మనం పరిగెత్తుకుంటూ వస్తున్నాం, అవునా కదా? అల్లా పిలుస్తున్నాడు తహజ్జుద్లో, కానీ మనం దుప్పటి కప్పుడు నిద్రపోతున్నాం. అల్లా పిలిచినప్పుడు లేచి రాను మసీద్కి, లేచి నిలబడి అల్లా ముందర, అప్పుడు దాని యొక్క రుచి చూడు ఎలా ఉంటుందో. ఈ యొక్క ఆరాధన మనం ఎప్పుడే చేయలేకపోతామంటే అల్లా మీద, మన మీద, అల్లా పట్ల మనకు అపారమైన నమ్మకం లేకపోవడం వల్ల. మన చేతి వృత్తి మీద మనకు నమ్మకం, మన ఆస్తుల మీద మనకు నమ్మకం, నా కొడుకు పెద్దోడు అవుతాడు, నాకు మగబిడ్డల మీద మనకు నమ్మకం. ఇలా మనం ఎప్పుడైతే అల్లా మీద నమ్మకం వదిలేసి వేరే మీద నమ్మకం ఉంచామో అప్పటి నుంచి మనకు ఇలాంటి పరిస్థితులు అనమాట. పండుగ వచ్చి కూడా మనకు చూడు 10 రోజులు బక్రీద్ పండుగ అంటే ఎలా ఉంటుంది. ఒక 20 సంవత్సరం ముందుకు వెళ్ళామనుకో, ముందే ఇంటికి ఒక జంతువును తోలుకొని వచ్చేవారు, దానికి రోజు స్నానం చేయించేవారు, మేమే పిలుచుకో మీద తినిపించేవారు. ఖుర్బానీ జానవర్ బియ్య బోలుకో అని గౌరవప్రదంగా దాన్ని సన్మానం చేసేవారు. ఈరోజు ఆ కుతూహలం కనపడంలే. ఏం పోయి ఖుర్బానీ ఇస్తా అంటే, చూస్తున్నా పోయి ఇంకా పట్టలేదు పశువుని, ఇంకా నాకు దొరకలేదు అంటే ఈ యొక్క కుతూహలంలో అల్లాహ్ ఆరాధనలో మనం చాలా విముఖత చూపుతున్నాం. ఇది ఎందుకు వస్తుందంటే అల్లాహ్ని ఏ విధంగా ఆరాధించాలి, అల్లాహ్ని ఏ విధంగా మనం స్తుతించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఆ దినాల్లో మనం ఆరాధించడం లేదు. ఆ దినాల్లో మనం వదిలేస్తున్నాం. అందులో ఈ 10 రోజులు కూడా, ఈ 10 రోజులు మనం చేతారా వదిలేస్తున్నాం. అరే భయ్ అల్లా తాలా ఇస్తా అంటున్నాడు, మనం ఏడ అడుగుతున్నాము? అల్లా స్వామి మొదటి ఆకాశం మీద వస్తుంటాడు, మనం ఏడ ఆ రోజు అప్పుడు లేచి అడుగుతున్నాము? అడగడం ఈరోజు మనకు చాలా అరుదు అయిపోయింది. అస్తగఫిరుల్లాహ్ అయితే మసీద్ బయట కనపడతాడు అప్పుడే మనిషి. చేతులకి అడగండి. ఇది దువాలు చేసే రోజులు, ఇది జికిర్ చేసే రోజులు. ఇంకో విషయం ఏమిటంటే ఈ 10 రోజుల్లో ఒక రోజు ఉంది అర్ఫాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరినీ కూడా ఆదం అలైహిస్సలాం యొక్క వీపు నుంచి తీసి మనకు సాక్ష్యంగా ఏ రోజు అల్లాహ్ తీసుకున్నాడంటే ఇది అర్ఫా రోజు అల్లాహ్ సాక్ష్యం తీసుకున్నాడు. అలస్తు బిరబ్బికుం ఖాలు బలా షహీదునా, ఇది ఏ రోజు? ఇది అర్ఫా రోజు. ఏదైతే అల్లాహ్ నువ్వే మా సృష్టికర్తవి,
అని మనం సాక్ష్యం ఇచ్చాం కదా. ఆ రోజు వచ్చి అరఫా రోజు. ప్రవక్త మహమ్మద్ ఏం తెలియజేశారు? ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాని గతించిన ఒక సంవత్సరం యొక్క పాపాలు రాబోయే ఒక సంవత్సరం యొక్క పాపాలు అతను క్షమిస్తా అన్నాడు. ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. మన ఉపాధి ఎందుకు తగ్గిపోతుంది? మన పాపాల వల్ల మన ఉపాధి ఆగి ఉంటుంది. ఆ పాపాలు ఎలా తొలగిపోతాయి? ఈ యొక్క ఉపవాసాల వల్ల మన పాపాలు తొలగిపోతాయి. ప్రవక్త మహనీయ మహమ్మద్ తెలియజేశారు, ఈ అరఫా రోజున ఎక్కువగా నేను నా మునుపటి అందరూ ప్రవక్తలు చేసిన దువా ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఇది తౌహీద్ యొక్క ప్రకటన, సాక్ష్యం. తౌహీద్ యొక్క సాక్ష్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరఫా రోజున తీసుకున్నాడు. అందరూ ప్రవక్తలు కూడా అరఫా రోజున ఎక్కువగా చేసే దువా ఏమిటి? తౌహీద్ యొక్క దువా. కానీ ఈరోజు మన పరిస్థితి ఏమిటంటే తౌహీద్గా బదులు మనం ఎక్కువ దానికి వ్యతిరేకంగా షిర్క్ కన్నా పాల్పడతాం, లేకపోతే రియాకారి కన్నా పాల్పడతాం, ప్రదర్శన బుద్ధికి. ఈ రోజులు ప్రవక్తమో తెలిసేది ఈ అన్నిటికంటే ఉత్తమమైన రోజులు. శైతాన్ ఈరోజు అర్ఫా రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మందిని నరకం నుండి అల్లాహ్ తాలా విముక్తి కలిగిస్తాడు, లెక్కలేదు. అంతమందిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ఫా రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని విముక్తి కలిగిస్తారు. మా మిన్ అయ్యామిన్ అన్ యుతిక అల్లాహు ఫి అబ్దన్ మినన్ నార్ మీ యౌమి అర్ఫా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులని నరకం నుండి అత్యధికంగా విముక్తి చేసే రోజు అర్ఫా రోజు కంటే మిన్నదైన రోజు ఏదీ లేదు. మనం తౌబా చేయాలి. మనం తౌబా చేయడం లేదు. ఎప్పుడైతే మనం తౌబా చేయమో మన యొక్క కష్టాలు బాధలు తొలగవు. మన మెదస్సు ఏకాగ్రతగా ఉండదు. ఈ ఏకాగ్రత కోసం, మన అభివృద్ధి చెందడానికి కోసం, మన ఉపాధిలో బర్కత్ రావడం కోసం, మనశ్శాంతిగా ఉండడం కోసం ఇస్తిగ్ఫార్ చేయాలి, తౌబా చేయాలి, జికిర్ చేయాలి. ఒక హదీస్ ఏముందంటే చాలా ఆశ్చర్యకరమైన హదీస్. ఎందుకంటే మనము జికిర్ చేయడం చాలా వెనకబడిపోతున్నాం. జికిర్ ఎంత గొప్పదంటే ఈ యొక్క 10 రోజులు అల్లాహ్తో చేసే జికిర్ చాలా ఉత్తమమైన జికిర్. జిహాద్ కంటే గొప్పది, మనకు తెలిసిన హదీసే. ప్రవక్త మహనీయ మహమ్మద్ తెలియజేశారు, ఈ మా మిన్ అయ్యామిన్ అమలు సాలిహ్ ఫీహిన్న అహబ్బు ఇలల్లాహ్ మిన్ హాదిల్ అయ్యామిల్ అషర్. అల్లాహ్ దగ్గర అన్నిటికంటే ఉత్తమమైన రోజులు జిల్హిజ్జా యొక్క 10 రోజులు. కాలు యా రసూలల్లాహ్ వలల్ జిహాద్ ఫీ సబీలిల్లాహ్. ఓ ప్రవక్త గారు, ఈ రోజులు ఎవరైతే జిహాద్ కోసం వెళ్ళాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కంటే కూడా ఈ యొక్క 10 రోజులు చేసే ఆరాధన, చేసే మంచి పనులు ఉత్తమమైనదా అని సహాబాలు అడిగారు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, ఆ వ్యక్తి కంటే ఉత్తమమైనది ఈ రోజుల్లో సాలే అమల్, అల్లాహ్ యొక్క మంచి పనులు చేయడం, అల్లాహ్ను ఆరాధించడం, ఖురాన్ చదవడం, జికిర్ చేయడం. దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, వలల్ జిహాద్ ఫీ సబీలిల్లాహ్ ఇల్లా రజులున్ ఖరజ బినఫ్సిహి వ మాలిహి ఫలం యర్జి మిన్ జాలిక బిషై. ఒక వ్యక్తి ధర్మ పోరాటం కోసం వెళ్ళాడు, తన ధనం తన ప్రాణంతో పాటు వెళ్ళాడు. కానీ ఆ రెండిట్లో ఏ ఒక్కటి కూడా తిరిగి తన ఇంటికి చేరుకోలేదు, ఆ వ్యక్తి తప్ప. అంటే ఆ వ్యక్తి కంటే ఇంకా నువ్వు ఏ పనైనా చేసుకో, ఆ పని కంటే నీకు ఏ పనైనా చేసుకో, ఈ 10 రోజులు చేసే ఆరాధన కంటే గొప్పవి కావాలి. చూడండి ఎంత పెద్దది, ఎంత పెద్ద విషయం. ప్రవక్త మహనీయ మహమ్మద్ తెలియజేస్తున్నారు. అబూ దావుద్ యొక్క హదీస్ అండి. అబూ దర్దా దీన్ని ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త మహనీయ ఈ విషయం, ఈ హదీస్ బాగా గుర్తుపెట్టు. ఎందుకంటే అల్లాహ్ యొక్క స్మరణ ఎంత గొప్పది. ఈ యొక్క 10 రోజులు మనం చేయాల్సింది అదే. 10 రోజులు మనం ఉపవాసాలు ఉండాలి, 9 రోజులు అల్లాహ్ యొక్క స్మరణ ఎక్కువ చేయాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి.
హజరత్ అబూ హురైరా మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ రజీయల్లాహు తఆలా అన్హుమా గారు వీళ్ళిద్దరూ కూడా బజార్లకు వెళ్ళి అల్లా యొక్క ఔన్నత్యాన్ని చదివేవారు, బిగ్గరగా పలికేవారు. అది చూసి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా తక్బీరాత్, ఇది చదివేవారు. ఇది విని బజార్లో ఉన్న వ్యక్తులు మొత్తం కూడా చదివేవారు. ఆ మొత్తం బజారు ఆ యొక్క స్మరణతో గుంజాయగా, ఆ యొక్క శబ్దంతో విలువడేది. ఆ విధంగా సహబాలు ఒకరిని ఒకరు ఆరాధన జికిర్ చేసేదానికి ఒకరిని ఒకరు తోడ్పడేవారు, గుర్తు చేసేవారు. ఈరోజు మనకు ఆ గుర్తు చేసే వాళ్ళు ఎవరు లేరు. పండగ వస్తే బట్టలు కొనాలి, పండగ వస్తే వాడిని పిలవాలి, ఈయనకి పిలవాలి, వానికి పిలవాలి, వానికి పిలవలేదు వాడే బాధపడిపోతాడు. వాడు పెద్దల్లుడు, వీడు చిన్నల్లుడు, వాడిని పిలిచి ఈయన బాగుండదు, వాడు వస్తున్నాడు. ఈ టెన్షన్లు మనిషి ఎక్కువైపోయినాయి. అసలైన విషయాన్ని మనం వదిలేస్తున్నాం. చూడండి సోదరులారా, ప్రవక్త మహాన్యామం తెలియజేస్తున్నారు. కాల రసూలుల్లాహి స్వల్లల్లాహు అలైహి వసల్లం అలా ఉనబ్బిఉకుం బిఖైరిన్ అమాలికుం, మీ పనుల కంటేకెల్లా అతి ఉత్తమమైన పని నేను మీకు తెలియజేయనా? ప్రవక్త మోసం తెలియజేసిన సహబాలు అంటున్నారు, తెలియజేయండి ప్రవక్త గారు. అదేమి చూడు, వఅస్కాహ ఇంద మలికుకుం, మీ యజమాని అల్లా దృష్టిలో మేలైనది. ఫస్ట్ ఏమిటి? అల్లా దృష్టిలో మేలైనది ఒకటి. రెండవది చూడు బాగా గ్రహించండి, వర్ఫయ్యా ఫీ దరజాతికుం, వర్ఫయ్యా ఫీ దరజాతికుం, మీ అంతస్తులలో మీ దర్జాలలో అన్నిటికంటే ఎక్కువగా ఉండేది. అంటే మనం చేసే ఆరాధనలో ఆ ఆరాధనల కంటే ఎక్కువ దర్జా కలిగినది, ఎక్కువ అంతస్తు కలిగినది. మూడో విషయం, వఖైరిల్ లకుం మినల్ ఇన్ఫాకి జహబి వవరిక్, బంగారం వెండి రాసులు అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం కంటే మేలైనది. వఖైరిల్ లకుం మిన్ అన్ తల్కౌ అదువ్వకుం ఫయద్రిబు అనాకికుం వయద్రిబు అనాకహుం, మీరు ధర్మ పోరాటం చేసేటప్పుడు మీ శత్రువును మెడను మీరు సంహరించడం, లేకపోతే వాడు మీ మెడను సంహరించడం, మీకు షహీద్ చేయడం దానికంటే ఉత్తమమైనది. సహబాలు అడిగారు, ఓ ప్రవక్త తెలియజేయండి ఏమిటది? అది ఏమిటంటే ప్రవక్త మహాన్ తెలుస్తున్నారు, జిక్రుల్లాహి తాలా, అల్లా యొక్క స్మరణ. అల్లా యొక్క స్మరణ ఎంత పెద్ద విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజుకి 100 సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. మనం 10 సార్లైనా చేస్తున్నామా? గ్రహించండి. ఈ యొక్క హదీస్లో అన్ని పనుల కంటే ఉత్తమమైనది, రెండవది అల్లా దగ్గర అత్యంత పవిత్రమైనది, మూడవది మన యొక్క అంతస్తులు అన్నిటికంటే ఎక్కువగా పెంచేది, నాలుగవ విషయం బంగారం వెండి రాసులు ఖర్చు పెట్టడం కంటే ఎక్కువ పుణ్యాలు ప్రసాదించేది, నాలుగవ విషయం యుద్ధ రంగంలో మన అమరవీతులైన తర్వాత కూడా దానికంటే మేలైనది ఏమిటి? అల్లా యొక్క స్మరణ. సహబాలు ఈ యొక్క 10 రోజుల్లో అల్లా యొక్క స్మరణ ఎక్కువగా చేసేవారు. కూర్చుంటూ లేస్తూ ఒక సహబీ యొక్క ఉల్లేఖన ఏముందంటే, నేను ప్రతి నమాజ్ తర్వాత తక్బీరా చదివేవాడిని, జమాత్ పరంగా కాదు, తన పర్సనల్గా కూర్చుంటూ లేస్తూ తక్బీరా చదివేవాడిని. ప్రవక్త మోసాలు ఆజ్ఞాపించారు, ఈ దినాల్లో మీరు ఎక్కువ ఆచరణ చేయండి, ఎక్కువ జికిర్ చేయండి, ఉత్తమమైనది. మనం ఈ జికిర్ చేయకుండా చాలా దూరం అయిపోతున్నాం. మనం అల్లాను స్మరిస్తే, అల్లాను మనం జ్ఞాపకం చేస్తే అల్లా మనల్ని జ్ఞాపకం చేస్తాడు. అల్లాని మనం మర్చిపోయామనుకో, అల్లా మనల్ని వదిలేస్తాడు. ఈరోజు మనకు ఈ కష్టాలు, ఈ బాధలు ఏం జరుగుతుందో ఏమో మనకే అర్థం కావడం లేదు.
పరిస్థితులు నిన్న ఉన్నట్లు ఏ రోజు ఉండడంలో, ఏ రోజు ఉండట్లేదు, రేపు ఉండడం లేదు. చాలా భయంకరంగా మారిపోతున్న పరిస్థితులు. కారణం ఏమిటి? మనం అల్లాహ్తో దువాలు చేయడం లేదు, ఇస్తిగ్ఫార్ చేయడం లేదు. నీ ఇస్తిగ్ఫార్ చేసి చూడు, నీకు అందని చోట నుంచి, నీకు ఊహించిన చోట నుంచి అల్లాహ్ తఆలా నీకు సహాయం ఇస్తాడు. ఇది ఎవరైతే తన మనస్ఫూర్తిగా ఈ యొక్క జికిర్ చేస్తూ ఉంటారో, అల్లాహ్ మీద నమ్మకం భారం ఉంచుతారో, వారికి తెలియని చోటు నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని సహాయం చేస్తూ ఉంటాడు. మనకు అర్థమే కాదు ఎవరు సహాయం చేశారు అని చెప్పి. ఈ బక్రీద్ సందర్భంగా మనం ఎక్కువ ఇబ్రాహీం అలైహిస్సలాం గుర్తు చేసుకుంటాం. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కాలంలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు? ఇబ్రాహీం అలైహిస్సలాం బిరుదు ఏమిటి? అబుల్ అంబియా, ప్రవక్త లేక పితామహుడు. ఎంతమంది ఇస్లాం స్వీకరించారు? హిస్టరీ మొత్తం చూస్తే ఇబ్రాహీం హిస్టరీలో 3 కనబడతారు, లేకపోతే 5 మంది కనబడతారు. ఇబ్రాహీం అలైహిస్సలాం మీద హాజర్ అలైహిస్సలాం గారు ఒకటి కలమా చదివారు, సారా అలైహిస్సలాం గారు 2 కొడుకులు. ఇంకెవరికి కలమా చదివారు? అందరే 4 ఉండిందే. కానీ ఎప్పుడైతే ఈయనకు రాజుకి సంభాషణ జరిగిందో, యుద్ధం జరిగిందో, అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం సైన్యం ఏముండింది? మనం పొట్టేలు కోస్తున్నాం, పశువును వదుస్తున్నాం, చాలా చేస్తున్నాం. కానీ దీంట్లో ఉన్న అసలైన అర్థం ఏమిటి బాగా తెలుసుకుంటున్నామా మనం? ఇది అల్లాహ్ మీద ఈ విధంగా అపారమైన నమ్మకం ఉంచడం వల్ల, అల్లాహ్కు ఎక్కువ దాస్యం చేయడం వల్ల, అల్లాహ్ని ఎక్కువగా స్మరణ చేయడం వల్ల ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చి మన మీద విరుచుకు పడుతుంటే కూడా వానికి అది బాధే అనిపించేది. అది దానికి వాడు భయపడాడు. ఎన్నో కష్టాలను, బాధలను ఎదుర్కొనే శక్తి ఎవరికైనా ఉందంటే ఒక తౌహీద్ పరస్ వ్యక్తికే, ఏక దేవాలయం చేసే వ్యక్తికి మాత్రమే ఆ యొక్క బలం, ఆ యొక్క ధైర్యం అది ఉంటుంది. అది మనలో ఎప్పుడు కోల్పోతుందో ఆ అల్లా యొక్క నమ్మకం, అల్లా మీద నమ్మకం, అల్లా మీద భార, అల్లా యొక్క స్మరణ, ఆ యొక్క తౌహీద్, ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క అల్లా మీద నమ్మకం వెళ్ళిపోయి శత్రువుల యొక్క భయం మన మీద వచ్చి పడిపోతుంది. అర్థమైందా సోదరులారా? విషయాలైతే చాలా ఉన్నాయి. ఈ కొద్దిపాటి సమయంలో నేను మీకు అందించిన విషయాలు ఏమిటంటే, ఈ యొక్క 10 రోజుల యొక్క ఘనత మీకు తెలియజేశాను. ఇందులో ముఖ్యంగా అర్ఫా యొక్క దినం. ఈ దినంలో మనం ఉపవాసం ఉండడం వల్ల గతించిన ఒక సంవత్సరం యొక్క పాపాలు, రాబోయే ఒక సంవత్సరం యొక్క పాపాలు అందరూ క్షమించి వేస్తారు, చిన్న పాపాలు. రెండవది, ఈ యొక్క అర్ఫా రోజు అందరూ ప్రవక్తలు ఎక్కువ ఆరాధన చేసిన జికిర్ ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ యొక్క ఆరాధన యొక్క దువా, జికిర్ ఎక్కువగా చేయాలి. మూడవది, ఈ యొక్క 10 రోజులు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఉపవాసాలు. 9 చెప్పాను కదా, అందులో ఒక అర్ఫా వదిలి మిగిలిన 8 రోజులు ఉపవాసాలు మనం ఉండాలి. దానితో పాటు సాలే అమాల్, మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు. ఇమాం ఇబ్నే బాజ్ రహ్మతుల్లాహ్ గారు అల్లా యొక్క స్మరణలో ఆయనకు మంచి స్మరణ ఏమిటంటే అంటే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, ఇస్తిగ్ఫార్. ఈ 5 కూడా నా దృష్టిలో చాలా మంచివి అని చెప్పి ఆయనకు ఉల్లేఖిస్తున్నారు. అందువల్ల ఆ జికిర్ మనం చేయాలి. 4వ విషయం, అన్ని రోజులకల్లా ఉత్తమమైన రోజు, అన్ని దినాల్లో వచ్చి 10 రోజులు ఉత్తమమైనవి. ఆ 10 దినాల్లో ఆజముల అయ్యాం, గొప్పదైన దినం అర్ఫా రోజు. అహబ్బుల అయ్యాం యౌమున్ నహర్, కుర్బానీ చేసే రోజు, 10వ రోజు అన్నమాట. ఈ విషయాలు నేను మీ ముందర చెప్పదలుచుకున్నాను. ఏదైతే మనకు ఇప్పటివరకు విషయాలు ఏదో నాకు వచ్చేరాని తెలుగులో మీకు తెలియజేశాను. అల్లాహ్ తఆలా చెప్పిన విషయాలందరూ కూడా అన్ని విషయాలను అల్లాహ్ తఆలా ఆచరించే స్వభావం కలిగి చేయగాక.
అల్లాహ్ సుబ్హానహు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లతో క్షమించవేగాక. అల్లాహ్ సుబ్హానహు మన యొక్క వ్యాపారంలో అల్లాహ్ తఆలా మనందరికీ అభివృద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు సంతాన్ని మనం చూడగానే మన కంటికి చలువును ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు మన ఇంటి వారిని, వారు మమ్మల్ని, మేము వారిని చూడగానే మన ఇంటికి చలువును ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు మన అందరికీ కూడా ధర్మం మీద స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనమంతా చేసిన తప్పులను, తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్లను అల్లాహ్ క్షమించవేగాక. అల్లాహ్ సుబ్హానహు మన తల్లిదండ్రుల పాపాలను క్షమించవేగాక. అల్లాహ్ సుబ్హానహు మనందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు మనందరూ కూడా సిరి సంపదను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు మనందరూ కూడా స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని, జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు మనందరూ కూడా అర్ఫా యొక్క ఉపవాసం శోభరతలు కలుగు చేయగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన యొక్క సంతానాన్ని, మన భావితరం వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా తౌహీద్ పరిస్థితుగా తీర్చిదిద్దుగాక. అల్లాహ్ సుబ్హానహు అందరికీ బిదాత్, కుఫర్, రియాకారి, ప్రదర్శన బుద్ధి నుంచి అల్లాహ్ తఆలా అందరినీ దూరం చేయగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదైతే మేము ఆరాధన చేస్తున్నామో అల్లాహ్ దాన్ని ప్రతి ఒక్క ఆరాధనలో ఉన్న తప్పులను దూరం చేసి దాంట్లో ఉన్న మంచిని నువ్వు స్వీకరించి ఆ యొక్క ఆరాధన రెట్టింపు పుణ్య ప్రతిఫలం అల్లాహ్ తఆలా ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనం చేసే సదకాను అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు పులిసి రాస్త యొక్క మార్గం మీద అల్లాహ్ తఆలా సులభతరంగా ప్రయాణం చేసే స్వర్గంని పొందే శోభరతలు కలుగు చేయగాక. అల్లాహ్ సుబ్హానహు మన యొక్క సదకాను అల్లాహ్ తఆలా ప్రయోజనాన్ని మన నీడని చేయగాక. అల్లాహ్ సుబ్హానహు అర్ష్ యొక్క సింహాసనం మనందరికీ కూడా నీడను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ యొక్క చేతులతో మనమంతా హౌజే కౌసర్ తాగే శుభ్రతలు కలుగు చేయగాక. అల్లాహ్ సుబ్హానహు మనందరికీ మంచి జ్ఞానాన్ని, మంచి ఆరాధనను, మంచి ఆలోచన బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.